ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లలో వర్గీకరణ ప్రకారం 15% అమలు చేయడం జరుగుతుందని ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగలు తెలిపారు. జనాభా ప్రాతిపదికన 11% రిజర్వేషన్లు మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక టీఎన్జీఎస్ భవన్లో విలేకరుల సమావేశంలో ఎంఎస్పీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగలు మాట్లాడుతూ మాదిగల జనాభా 10 నుండి 11% ఉంటుందని, కులగణన సర్వేతో స్పష్టమైందని, కులగణన ఇంకా పూర్తి స్థాయిలో శాస్త్రీయంగా జరగలేదని, అలా జరిగితే మా జనాభా ఇంకా రెట్టింపు స్థాయిలో పెరుగుతుందనేది నిజమని అన్నారు. కొంతమంది మేధావుల ముసుగులో జాతికి అన్యాయం చేసే విధంగా కేటాయించిన 9% రిజర్వేషన్లను స్వాగతించారు. వారు జాతికి ద్రోహం చేశారనేది రుజువైంది. పాలకుల మెప్పు కోసం జాతికి అన్యాయం చేసే విధంగా వ్యవహరించిన ద్రోహులకు జాతిలో స్థానం ఉండదన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చే సందర్భంలోనే మందకృష్ణ మాదిగ 11% వాటా మాదిగలకు కేటాయించాలని రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి విజ్ఞప్తి చేశారు. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం రేవంత్ రెడ్డి మీదనే ఉందని, మాదిగలలో ఉన్న పేదరికం తొలగించడానికి అన్ని రకాల నిర్ణయాలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు బొజ్జ దేవయ్య మాదిగ, మహిళా అధ్యక్షురాలు కురుపాటి కమలమ్మ, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి తరి ఏడుకొండలు, ఎంఆర్పీఎస్ పట్టణ అధ్యక్షులు మాసారం వెంకన్న మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు రణదీప్, దుబ్బ సత్యనారాయణ, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెంటనే చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మాదిగల మీద ప్రేమ ఉంటే మాదిగలు నాకు మొదటి నుండి కూడా సహకారం అందించారు. నా రాజకీయ ఎదుగుదలకు వాళ్ళు సపోర్ట్ చేసిర్రు. నేను ఎన్నికల పోటీ చేసిన సందర్భంలో వాళ్ళ ఓట్ల ద్వారా నీకు గెలిచినామని చెప్తా ఉన్నారు మీరు పలు సందర్భాలు. అయినా నీకు మాదిగల మీద ప్రేమ లేదు, ఏదో కపట ప్రేమ చూపిస్తున్నారు తప్ప మీ మాదిగలని మొదటి నుంచి మోసం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఎప్పుడో ఒక రూపంలో మీకైతే సమాధానం మేము చెప్పాల్సి వస్తుంది. ఇక నుంచి మీరు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు రాబోయే నామినేటెడ్ పోస్టులు కానీ ఇప్పుడు మా జనాభా లెక్కల ప్రకారం మేమున్న జనాభా ప్రకారం మాకు 11% రిజర్వేషన్లు కల్పించాలని నీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. అయితే మాదిగల జనాభా, ఎస్సీ జనాభా ఎంతైతే ఉన్నదో ఆ జనాభా నిష్పత్తి ప్రకారం మా రిజర్వేషన్లు మాకు వాళ్ళకు కల్పించాలనేసి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు చెప్పడం జరిగినది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షలకు పైచిలకు ఉన్నటువంటి జనాభాకు ఎంత శాతం రావాలో రేవంత్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో దాదాపుగా ఒక 12 సంవత్సరాల నుంచి మా నాయకుడు, మా అధినాయకుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగినది. మాకు దాదాపుగా 10 నుంచి 11% మాకు రిజర్వేషన్లు రావాలి మా మాదిగ సామాజిక వర్గానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినది ఈ తెలంగాణ జనాభా శాతంలో మాకు 10.3% జనాభా ఉన్నది. అటువంటి జనాభా ఉన్నటువంటి మా మాదిగ సామాజిక వర్గానికి 11% ఖచ్చితంగా కేటాయించాలనేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 15వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టిన కులగణన నివేదిక ఆధారంగానే మేము కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 36 లక్షల పైచిలకు ఉన్నటువంటి మాదిగ జనాభాకు తగ్గట్టుగా మాకు రిజర్వేషన్స్ను విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో కల్పించాలని మేము ప్రాధేయపడుతున్నాం, మేము అడుగుతున్నాం. మీ మీద విశ్వాసం ఉంది. ఎందుకంటే మీరు గతంలో కూడా వాగ్దానం చేశారు మాకు. 11% మీకు రావాల్సిన న్యాయమైన వాటి తప్పనిసరి ఆలోచిస్తానన్నారు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి దేశంలోనే మొట్టమొదటిసారిగా మీరు మా మాదిగలకు ఎస్సీ కేటగిరైజేషన్ రిజర్వేషన్ అమలు చేశారు. కాబట్టి అదే కృతజ్ఞత భావంతో ఈసారి కూడా మాకు ఒక 2% పెంచి తప్పనిసరిగా 11 రిజర్వేషన్ శాతం వర్తించినట్టుగా మాకు చేస్తారని మీ మీద ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఆ విధంగా మీరు పనిచేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.